నమస్కారం. భగవంతుని సర్వాంతర్యామిత్వానికి ప్రణమిల్లుతూ దేవరాగానికి స్వాగతం. ముందుగా పంచాంగం రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్కారము. శ్రీ ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షము, అష్టమి తిథి. ఈరోజు శుక్రవారము. ఈరోజు అష్టమి తిథి మధ్యాహ్నం 3:32 వరకు ఉంటుంది. నక్షత్రం రేవతి పూర్తిగా ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 3:34 నుండి 5:20 వరకు ఉంటాయి. వర్జ్యం సాయంత్రం 5:01 నుండి 6:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 8:25 నుండి 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి 1:38 వరకు దుర్ముహూర్త కాలం ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఈరోజు శుక్రవారము, విశేషంగా అమ్మవారి ఆరాధనకు చాలా మంచిది. ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని రకాల కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన దర్శనం మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగాది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు స్నేహితుల నుండి, బంధువుల నుండి వేరువేరు రూపాలలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతనలో ఉండటం వలన కొన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. శంఖ పుష్పాలను సేకరించి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రయత్నం చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధులు నెమ్మదిగా ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య భావనలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఓం గం గణపతయే నమః అనేటటువంటి నామస్మరణ మేలు చేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు సౌకర్యాలతో కూడినటువంటి అభివృద్ధి ప్రారంభమవుతుంది. వాహన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నందీశ్వరుని దర్శనం మేలు చేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటుంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో పెద్దవారి యొక్క సలహాలను తీసుకోవటం చాలా మంచిది. లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కొంత మాట విలువను కోల్పోతూ ఉంటారు. ఇతరులకు హామీలు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణము మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు తీసుకున్నటువంటి కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాల కారణంగా సంఘంలో గౌరవాలను కోల్పోతూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అభిమానుల యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణము మేలు చేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో ఎక్కువగా శ్రమకు గురి అవుతూ ఉంటారు. ఉద్యోగాది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు పూజ మేలు చేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్ర పారాయణము మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈరోజు అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటుంటాయి. ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండాలి. దుర్గా సప్తశ్లోకి పారాయణము మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మహాగణపతి దర్శనం, గరికతో అర్చన మేలు చేస్తుంది. స్వస్తి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర ముఖ్యమైన రోజులు జరుపుకునే వారికి ప్రముఖ ఆలయాల నుండి TV9 ఆశీర్వచనం అందిస్తోంది. ఓం వృషశైలాధిపయేవ దైవతన్నః
वृषभाद्रीश्वरजेव दैवतन्नः फणिशैलाधिपजेव दैवतन्नः भगवान् वेङ्कटजेव दैवतन्नः श्रीः श्रीनिवासः परदैवतन्नः श्रीनिवासः परमं धनन्नः श्रीः श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमार्गतिन्नः वक्त्राब्दे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोहर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वक्षश्चमाजुष्यमारोग्यमावि शोभमानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. వేయి నామాల వాడైన ఆ గోవిందుడు మనకు అందించిన వరం భగవద్గీత. సామాన్య మానవుడి జీవితంలో నిత్యం ఎదుర్కొనే ప్రతి సమస్యకు భగవద్గీత పరిష్కారం చూపుతోంది. ఆ గీతాసారాన్ని మనకు అందిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత యోగ శాస్త్రము అని పేరు. మనకి ప్రతి అధ్యాయం చివర పుష్పిక అని అంటారు. ఆ అధ్యాయం యొక్క పేరు చెప్పడం, ఆ అధ్యాయం ఇదేని చెబుతోందో చెప్పడం, లేక ఆ అధ్యాయాన్ని ఎవరు రచించారో చెప్పడం, ఎవరి కోసం రచించారో చెప్పడం, ఇవన్నీ చెప్పేటటువంటి ఒక పంక్తి ఉంటుంది, ఒక చూర్ణిక అని అంటారు. అలాంటి దాని పేరు పుష్పిక అని అంటారు అన్నమాట. ఈ పుష్పిక ప్రతి అధ్యాయం చివర ఉంటుంది. దాంట్లో ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏదో ఫలానా అధ్యాయ, ఇది ఇన్నవ అధ్యాయము అని చెబుతూ దీనికి యోగ శాస్త్రము అని పేరు పెట్టారు. యోగ శాస్త్రం అంటే మన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా యోగాభ్యాసం చేస్తున్నారు కదా, రకరకాలైనటువంటి ప్రాణాయామాలు, రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్, ఇవన్నీ యోగా అనే పేరుతోటే వ్యవహరిస్తున్నారు. అది కూడా ఒక రకమైనటువంటి యోగం. కానీ భగవద్గీతలో చెప్పేటటువంటిది ఆ యోగం కాదు. యోగం అనే పదాన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తాడు శ్రీకృష్ణుడు. ముఖ్యంగా మన 2వ అధ్యాయంలోనే వీటిని రకరకాలుగా వాడాను. యోగస్థ కురు కర్మాణి, మనం ఆరంభం చేస్తూనే యోగమునందుండి కర్మలు ఆచరించవయా, మొట్టమొదటి యోగము చెప్పాడు ఆయన. అంతకంటే ముందు నీకు ఇంతవరకు సాంఖ్యే బుద్ధి అని చెప్పాను నేను, యోగమునందు బుద్ధిని కూడా వినవయా అన్నాడు ఆయన. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగేతు ఇమాం శృణు. సాంఖ్యాన్ని గురించి చెప్పా, యోగాన్ని గురించి చెప్తా విను అన్నాడు ఆయన. ఇంకొక చోట అది సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. కర్మసు కౌశలం, ఇదే యోగ కర్మసు కౌశలం. ఇన్ని చోట్ల యోగం అని అంటున్నాడు. ఏమిటి యోగం? ఆ యోగం ఏమిటి, ఈ యోగం ఏమిటి, తర్వాత యోగం ఏమిటి, అది వినే మన యోగం ఏమిటి, ఇది మనకి తెలియాలి కదా. యోగం అనే పదానికి కర్మ అని ఒక అర్థం.
చేసే కర్మకే. ఎందుకంటే మనని ఒక పనితోటి తీసుకువెళ్ళి కూర్చుచున్నది కనుక దానికి యోగం అనే పదానికి మామూలు అర్థం ఏంటంటే యుక్, టు లింక్, టు అటాచ్ అర్థం. మనని పనితో తీసుకెళ్ళి చేరుస్తుంది కనుక దానికి యోగం అనే పేరండి. రెండవది, ఒక పని మనం చేసేటప్పుడు ఇది మరొకదాన్ని నేను పొందడానికి సాధనము అనే తెలివి కలిగి చేయడం, దానికి కూడా ఆ తెలివికి కూడా యోగం అనే పేరు. యోగస్థ కురు కర్మాణి. మరొక చోట సమత్వం యోగ ఉచ్యతే. ఇప్పుడు ఆ పని చేసిన తర్వాత అందులో లాభమో నష్టం వస్తే ఆ రెంటికి చెదిరిపోకుండా ఉండగలిగితే దానికి యోగం అనే పేరు. ఈక్వలిబ్రియం అని అంటున్నాం కదా, దాన్ని సమానంగా స్వీకరించగలిగేటటువంటి సమత్వ బుద్ధి, దానికి యోగం అనే పేరు పెట్టాడు. కర్మసు యోగ కౌశలం అన్నాడు. ఇలాంటి ఆ సమత్వ బుద్ధిని సాధించడం అనేది చాలా కష్టమయా అని చెప్పాడు ఆయన. 53వ శ్లోకంలో తదా యోగం అవాప్స్యసి, ఇది చేస్తే నీకు యోగం వస్తుంది అన్నాడు. యోగం చేస్తే యోగం రావడం ఏమిట? కర్మ చేస్తే కర్మ ఫలితం రావాలి తప్ప కర్మ చేస్తే కర్మే వస్తుందా అంటే అక్కడ కర్మ అని అర్థం కాదు. యోగం అంటే లభించేటటువంటి అంతిమ ఫలమేదో ఆత్మ యొక్క స్వరూప జ్ఞానము స్పష్టముగా కేవలం కలగడం కాదు, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం, దానికి యోగం అనే పేరు పెట్టాడు. మనకి తెలియడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు మన ఇంద్రియాలతోటి వస్తువుని చూస్తున్నాం. నా కంటితోటి ఎదుట ఉండేటటువంటి ఒక స్తంభాన్ని నేను చూస్తున్నా. స్తంభానికి కంటికి కనిపించేది అని కదా పేరు దానికి. ఆ కనిపించడానికి నా దగ్గర నుంచి అక్కడ దాకా ఏదో ఒక కనెక్షన్ ఏదో ఉంది. ఈ కనెక్షన్కి కూడా ఏదో ఒక పేరుంది. ఇప్పుడు అక్కడ ఉండే వస్తువుని ఈ కనెక్షన్ సహాయంతో ఇక్కడ ఏదో ఒకటి చూస్తుంది. కన్ను అదా, ఉత్త కన్ను ఉంటే లాభం లేదు. కంట్లోంచి చూపు సాగాలి. కంట్లోంచి చూపు స్తంభం వైపు సాగాలి. అంటే మనకి ఒక ఇంద్రియం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నా, మిగతా ఇంద్రియాలు కూడా దాన్ని అంతే మనం సమన్వయం చేసుకోవాలి. ఇంద్రియాలకి అక్షము అని పేరండి. ఇంద్రియములకి అందే విషయానికి పేరు ప్రతి అక్షము. ఇంద్రియానికి ఎదురుకుండా ఉంది, అది స్తంభం ఎదురుకుండా ఉంది. అది ఏమైంది, దాన్ని ఏమైనా పేరుతో మనం పిలవచ్చు, ప్రతి అక్షము ఇంద్రియానికి ఎదురుకుండా ఉన్నది. ప్రత్యక్షం, ఈ ప్రత్యక్షం అనే పదం అందరికీ తెలుసును. అయితే ఈ ప్రత్యక్షం అనే దేనికి పేరు? స్తంభానికి పేరు. ఎందుకు పేరు? ఇంద్రియానికి విషయమయ్యేట్టుగా ఉంది కనుక దానికి ఆ పేరు వచ్చింది. రైట్. ఇప్పుడు ప్రత్యక్షం అంటే కనిపించే వస్తువు, అంత మాత్రమే కాదు. మరేమిటి? ప్రత్యక్షము అంటే చూసేటటువంటి సాధన కన్ను కదా, దీనికి కూడా అదే పేరండి. కంటిని కూడా మనం ఏమంటాం? ప్రత్యక్షం అంటాం. కంటినే కాదు, వాసన చూసే ముక్కుని, శబ్దం వినే చెవిని, స్పర్శ తెలిసే చర్మాన్ని, రుచి చూసే నాలుకని, వీటిని కూడా మనం ఏం పేరు పెట్టి పిలవచ్చు? ప్రత్యక్షములు. అంటే ఇంద్రియాలు అని అర్థం. ఈ ఇంద్రియానికి గోచరించేది ప్రత్యక్షమే, ఇంద్రియానికి ప్రత్యక్షమే పేరు. ఇప్పుడు ఈ ఇంద్రియం దగ్గరించి దాని దాకా ఏదో ఒక చర్య జరుగుతోంది, ఆ చర్యకి కూడా మధ్యలో ప్రత్యక్షం అనే పేరండి. అంటే పరికరానికి, సాధనానికి, ఫలానికి కూడా ప్రత్యక్షం అనే పేరు ఎట్లాగైతే ఉందో అట్లానే యోగం అనే పదానికి కూడాను. యోగం అంటే కర్మ. యోగం అంటే కర్మ వెనకాతలు ఉండాల్సినటువంటి తెలివి. యోగం అంటే ఆ తెలివి వల్ల కలిగేటటువంటి సమత్వ నిశ్చయం. యోగం అంటే ఈ నిశ్చయంతో చేసే కర్మ వల్ల తాత్కాలిక ఫలితాలు పక్కకు వెళ్ళిపోయి గొప్ప ఫలితమైనటువంటి ఆత్మ సాక్షాత్కారానికి కూడా యోగము అనే పేరు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. కన్ఫ్యూజ్ చేయట్లేదని అనుకుంటున్నా. ఎందుకంటే భగవద్గీతలో 2వ అధ్యాయం చదువుతుంటే
మనకి ఇన్ని చోట్ల వస్తుంది ఇది యోగం 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 అని వస్తుంటే ఏం యోగం అండి, నాకు ఇలాంటిది ఏదో చదివి యోగం పెట్టారు ఎందుకండి బాబు అని బాధపడే స్థితి రాకూడదు అని మళ్ళీ మళ్ళీ దాన్ని కొంచెం ఇన్సిస్ట్ చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ కాస్త ఎత్తి చూపిస్తున్నా. ఇది జ్ఞాపకం పెట్టుకుని అది ఉత్తమ ఫలితం అని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని, దానికి ఇప్పుడు మనం చేయాల్సిన పనులేవో అది సాధన అని గుర్తించి ఆ పెట్టాల్సిన బుద్ధి పెట్టి ఇది నీకు చేయతగినటువంటి కర్తవ్యము అనే బుద్ధితోటి చేయవయా. మరి ఇంత తెలియాలంటే వాడు వినాలి కదండి, చదవాలి కదండి. పోనీ చదవకపోయినా చెప్పేవాడు ఎవడో ఉంటే వాడి దగ్గర నుంచి వినాలి కదండి. విన్నది మనసుకి పట్టించుకోవాలి కదండి, పట్టించుకుంది లోపల నిలుపుకోవాలి కదండి, నిలుపుకుని దాన్ని మళ్ళీ అవునా కాదా అని ఆలోచించాలి కదండి, అది లోపల స్థిరపడేట్టు చేసుకోవాలి కదండి. ఇదంతా వినికిడి వల్ల కలుగుతుంది కనుక వినికిడి అనేది చాలా ప్రధానం. అందుచేత నీకు నిర్వేదం కలగడానికి అదే కారణం, నిర్వేదంతో బుద్ధి శుద్ధి కావడానికి నీకు అదే కారణం. కలిగిన బుద్ధి యొక్క ఆ శౌచాన్ని బట్టి చేసే కర్మ కూడా శుచికలదైతే అప్పుడు నీకు అది మోక్ష సాధన అవుతుంది. నువ్వు ఉద్యోగం చేసేవాడు అయితే నువ్వు చేసే ఉద్యోగం నీకు మోక్ష సాధనమే, వ్యవసాయం చేసేవాడు అయితే నువ్వు చేసే వ్యవసాయం మోక్ష సాధనమే, వంట చేసేవాడు అయితే నువ్వు చేసే వంట నీకు మోక్ష సాధనమే, చదువుకునే స్టూడెంట్ అయినట్టయితే నువ్వు చదువుకునే చదువు కూడా నీకు మోక్ష సాధనమే అవుతుంది. అప్పుడు తెలిసి చేస్తే, ఇఫ్ యూ డూ దట్ విత్ ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ అవేర్నెస్, ఇది కలిగి మనం చేసామంటే ఏ పని చేసినా నీకు అది మోక్షానికే సాధన అవుతుంది. అంటే నువ్వు శరీరంతో చేసే ఎవ్రీ మూమెంట్, గాలి పీల్చు, గాలి వదులు, కన్ను తెరు, కన్ను ముయ్యి, చెయ్యి చాపు, చెయ్యి ముడు, లే, కూర్చో, పడుకో, తిను, తిరుగు, స్నానమాడు, డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ దట్ బికమ్స్ మోక్ష సాధనం. బట్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ టూల్ ఈజ్ గివెన్ ఫర్ దట్ పర్పస్, ది వెరీ పర్పస్ ఆఫ్ దిస్. కానీ ఇలా మనకి నిశ్చయం కలగకుండా చేసేది ఎవరు? ఈ విశ్వాసం మనలో లేకుండా చేసేది ఎవరు? మన వెనక ఉండేటటువంటి కర్మల యొక్క బీజములు. ఈ ఉండే చోట ఎక్కడ? మన పక్కనే, మనస్సే. పెద్ద ప్రమాదం అక్కడే వచ్చింది. కర్ణుడికి ఎదురుకుండానే సారథిగా కూర్చుని శల్యుడు మహా చేసేవలే నువ్వు, మహా గెలిచేవలే వాళ్ళందరినీ, నీ బల మహా గొప్పదేలే, ఏమంటారు దాన్ని? శల్య సారథ్యం. అంటే ఎప్పుడు డిసీవ్ చేయడమే, ఎప్పుడు ఎంకరేజ్ చేయడం అనేది ఉండదు వాడిని, ఎప్పుడు డిసీవింగ్. హౌ కెన్ హీ విన్? ఇప్పుడు ఒకసారి ఏదో ఒక్కొక్క చోట్ల ఓడిపోయినా పర్వాలేదులే, బాగా చేసావు, కమాన్ నెక్స్ట్ టైం డూ వెల్ అని అంటే వాడికి మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చి వాడు బాగా చేయగలుగుతాడు. వాడు బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఉద్ధరించేవాళ్ళ పెద్ద ఈ మాత్రం దానికి అన్నాడు అనుకోండి, టెరబుల్గా పాపం డిసీవ్ అయిపోతాడు. ఉన్న శక్తి కాస్త నాశనం అయిపోతుంది వాళ్ళని, చూసింది. సో మనకు కావాల్సింది మొట్టమొదట సరి అయినటువంటి ప్రోత్సాహం, సరి అయినటువంటి వినికిడి, సరి అయినటువంటి స్పష్టమైన జ్ఞానం, ఇది కలిగించుకోవాలి. అందుకే ఇది కలగకుండా చేసేటువంటి మనస్సు మీద దృష్టి పెట్టు. నీకు వెనకాతల నీ గాలి తీసేసేది లేదా కర్లేని చెత్త చెదారాలు పట్టుకొచ్చి లోపల పోసేది మనస్. బీ కేర్ఫుల్ విత్ యువర్ ఓన్ మనస్. నీకు మనస్సు కోఆపరేట్ చేస్తే యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. మనిషి పాడయ్యాడన్న మనస్సే కారణం, మనిషి బాగుపడ్డాడన్న మనస్సే కారణం. బంధాయ విషయాసంగి, అక్కర్లేని విషయాల్లో తీసుకెళ్ళి నేను ముంచేసే మనస్సు నేను నాశనమే చేస్తుంది. మోక్షాయ నిర్విషయం మనః. ఈ చెత్త చెదారాల లోపల లేకుండా చేసావా, అది నేను చక్కగా దీంట్లో బయటపడడానికి తోడ్పడుతుంది నీకు. తమాషా ఏంటంటే ఇంజన్లో మురికి చెత్త కలిసినటువంటి ఆయిల్ లేకుండా ఉందనుకో పర్వాలేదు, అది కెరటాలు తాకిడుకో గాలివాటుకో
ఏదో నాటికి ఒడ్డు చేరడానికి అవకాశం ఉంది. కానీ దాంట్లో చెత్త చెదారం ఉండేటువంటి ఆయిల్ ఉందనుకో, అది ఇటు తిరిగి అటు తిరిగి వంకర తిరిగి నిన్ను ముంచేసే ప్రయత్నం చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైంది మంచి ఏదో నింపినా నింపకపోయినా అక్కర్లేని చెత్త తీసి ముందర బయట పారేయి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు కదండి, నువ్వు ఆహారం అవసరమైంది మంచిది నువ్వు తినగలిగితే తిను, లేకపోతే మానే, దానివల్ల పెద్ద వచ్చే నష్టమేం లేదు. అక్కర్లేని చెత్త తినకుండా ఉంటే చాలు. ముందర అక్కర్లేని చెత్త తినకుండా ఉందా అనుకోండి, లోపల పాడు చేరకుండా ఉంటుంది. అవసరమైన చెత్త తినకపోతే కొన్ని రోజులు నీరసంగా ఉంటావు, ఈ శరీరాన్ని ఏదో కొంతవరకు అదేదో వాడుకుంటుంది, తర్వాత మంచిది తినగలిగితే బెటర్. అంచేత మనస్సు అనేది చాలా ప్రధాన పరికరం కనుక అందులోంచి ఈ చెత్త అంతా తాత్కాలికంగా నీకు ఫలితాలు ఇచ్చేటటువంటి లాభాలని వాటిని కూడా నువ్వు లోపలికి చేరకుండా వాటి అన్నిటిని బయటికి తోసివేయగలిగితే అప్పుడు నువ్వేం చేయగలుగుతున్నట్లు లెక్క కర్మజం ఫలం త్యక్త్వా అన్నట్టుగా కర్మఫలాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావు అని అర్థం. అప్పుడు నీలో నిర్వేదం కలుగుతుంది, అప్పుడు నీ మనసు క్లీన్ అవుతుంది, అప్పుడు నువ్వు శ్రోతవ్యస్య శృతస్య విన్నదానికి వినవలసిన దానికి కూడా నీలో ఒక రకమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది, వినే శ్రద్ధ పెరుగుతుంది. అది మొట్టమొదటి ఏం లేకుండా చేయండి, ఆ తర్వాత అందులో నింపాల్సినవి కూడా నింపాలి. కనుక నాయన నింపాల్సినవి పెద్దల ద్వారా మనం మంచి విషయాలు ఏమిటి, ఆ మంచి విషయాలు ఇక శాశ్వత ఫలం ఇచ్చే ఆత్మ తెలుసుకో, పరమాత్మ తెలుసుకో. ఇక లోకంలో అంటావా, నీవు ఏ లక్ష్యం పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని, దాంట్లో ఉండే గుణాలని, దానివల్ల కలిగే లాభాలని, దాని మీద దృష్టి పెట్టు, మిగతా అని పక్కకు పోతాయి. నువ్వు ఐఏఎస్ పాస్ కావాలనుకుంటే మిగతా సినిమాలు చూడడం, గేమ్స్ ఆడడం, మరొకటి చేయడం పక్కన పెట్టేయి. అదే తలుచుకుంటూ ఉండు, దాన్నే వింటూ ఉండు, అందులో ఉండే మంచిగా వింటూ ఉండు. ఎస్, ఇఫ్ నాట్ టుడే టుమారో డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు విన్ ఓవర్ దాట్. తప్పకుండా దాన్ని పొందగలుగుతావు. ఇది మనకి చెప్తున్నారు అనమాట. వినాలి. ఈ వినడం ఎట్లాగో అదొక పెద్ద కళ. ఇది నేర్చుకోవాల్సిందే తప్పనిసరిగా. 53వ శ్లోకంలో ఆ వినికిడి యొక్క లక్షణాలన్నీ కూడా శ్రీకృష్ణుడు అద్భుతంగా మనకి వివరిస్తాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఇది ఇవాల్టి దేవరాగం. ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించిన ఆ గీతాచార్యుడికి నమస్కరిస్తూ రేపటి దేవరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.